अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वैजवाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनहं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्चिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 37వ శ్లోకాన్ని అధ్యయనం చేశాం. 37వ శ్లోకం, 38వ శ్లోకం, 39వ శ్లోకం మనందరినీ కూడా శ్రీరంగనాయకుని దర్శింపచేస్తూ భట్టర్ వారు సేవిస్తున్నటువంటి దివ్యమంగళ విగ్రహ వైభవాన్నంతటినీ కూడా కంటికి కట్టినట్టుగా మనందరి చేత అనుభవింపచేయిస్తూ వారు కూడా అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకాలు ఈ 3 శ్లోకాలు కూడా. 37వ శ్లోకాలలో మనమందరం కూడా తల్లి సన్నిధికి చేరుతున్నాం. ముందుగా ఆ తల్లి యొక్క అగ్రభాగాన్ని సేవింపచేస్తున్నారు. అక్కడ నుండి క్రమంగా ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అంతటినీ కూడా మనకి దర్శింపచేశారు భట్టర్ వారు. ప్రణమదను విదిత్సా వాసనా నమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనక నికష చంపక స్రక్సమాన ప్రవరమిదముదారం భస్మవాచామ భూమి. భట్టర్ వారు తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అద్భుతంగా తెలియచేస్తూనే వాచామ భూమి, మాటలకు అందనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి తిరుమేని ఆ తిరుమేని అని చెప్తున్నారు. ఎలా ఉందట ఆ తల్లి యొక్క తిరుముఖ మండలం అంటే నమ్రతతోటి కొంచెం వంగి ఉన్నటువంటి అగ్రభాగం కలిగిన తిరుముఖ మండలం కలిగినటువంటి ఆవిడ. రంగనాయకి యొక్క తిరుముఖ మండలాన్ని చూస్తే ఏదో నేరుగా చూస్తున్నట్టుగా కాకుండా కొంచెం తల శిరస్సు వంచి మనల్ని కటాక్షిస్తున్నట్టుగా ఉంటుందట. ఎందుకు అంటే పాపం ఆవిడికి అలవాటైపోయిందండి. వాసన నమ్రమగ్రే అంటున్నారు. ఆవిడికి అలవాటైపోయింది. వచ్చినటువంటి తన బిడ్డలందరినీ కూడా ప్రణమదను విదిత్సా, వారందరూ కూడా ప్రణామాలు సమర్పిస్తూ ఉంటే, దాసోహాలు సమర్పిస్తూ ఉంటే వారిని అనుసరిస్తోంది తల్లి. ఎంత అందమైనటువంటి పదం అంటే వారి చేసేటటువంటి అన్నిటినీ కూడా తీసుకోవడానికి స్వీకరించడానికి సిద్ధంగా, వారి ప్రణామములను శరణాగతిని పెరుమాళ దగ్గరికి చేర్చడానికి, వారి దాసోహాలన్నిటినీ కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి ఆమోదాన్ని తెలుపుతున్నట్టుగా ఆ తల్లి యొక్క తిరుముఖ మండలం నమ్రతతోటి కొంచెం వంగి ఉంది అంటున్నారు. ఇక పార్శ్వభాగం ఎలా ఉంది అంటే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన. పరిచిచీషా తన ప్రియుడైనటువంటి రంగనాథుడికి పరిచర్యలు చేయాలనేటటువంటి కోరికతోటి కుంచితం పార్శ్వకేన, సన్నగా సంకుచితమైనటువంటి పార్శ్వభాగం నడుము కలిగినటువంటి ఆవిడ. కనక నికష చంపక స్రక్స్రమా సమాన. కనక నికషము బంగారం కాదు, బాగా పుటము పెట్టినటువంటి బంగారం యొక్క నాణ్యతను చూడడం కోసం గీటురాయి మీద ఒక బంగారు రేఖను, ఒక గీతను గీస్తే ఆ గీత ఎలా అయితే దగదగ వట్టి ముద్ద బంగారం కన్నా కూడా గీటురాయి మీద గీసినటువంటి ఆ బంగారు రేఖ ఎలా అయితే వెలిగిపోతూ ఉంటుందో అలా కనక నికష చంపక స్రక్సమాన తేజోవంతమైనటువంటి సంపంగి పూల మాలిక ఎలా అయితే ఉంటుందో అలా అయితే అది సౌందర్యంగా
సుకుమారంగా ఎలా అయితే పరిమళ భరితంతో, చల్లందనంతో, సౌగంధ్యంతో, సౌకుమార్యంతో, సుకుమారంగా పరిమళంతో ఎలా అయితే ఉంటుందో అలా ఒక సంపంగి పూలమాలలా తల్లి వేయించేసి ఉందండి అక్కడ. ప్రవరం చంపక స్రక్ సమాన ప్రవరం, ఆ మూడిటికి కూడా తేడా లేదు. తల్లి యొక్క తిరుమేనికి, ఆ కనక నికషముకి, ఆ బంగారు రేఖకి, చంపక పుష్పమాలకి, మూడిటికి కూడా ప్రవరం ఒకటే అండి. అంటే మా మూడు కూడా ఒకే విధంగా ఉన్నాయి అని చమత్కారంగా చెప్తూ, ఇదం ఉదారం వర్ష్మ, ఆవిడ ఔదార్యం అంతా కూడా ఆ తిరుమేనిలో కనిపిస్తోందండి. అలాంటి గొప్ప తిరుమేని, వాచామ భూమి, మాటలకు అందనటువంటి గొప్ప తిరుమేని. రంగనాయకిని సేవిస్తే, ఆ తిరుమేనిని ఒకసారి, తల్లి మూర్తిని ఒకసారి సేవిస్తే ఎప్పటికీ కూడా మనసులో నిలిచిపోయేటటువంటి తిరుమేని. గొప్ప 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 ఆకృతి అని ఎవరిని అంటారు అంటే, వారి స్వరూపం ఏమిటో అది ప్రతిబింబిస్తూ ఉండేటటువంటి ఆకృతిని గొప్పదైనటువంటి ఆకృతి. ఒక రాజు, ఆయన యొక్క శరీరం ఎలా ఉండాలి అంటే రాజసం ఉట్టిపడేటట్టుగా ఉండాలి రాజు యొక్క శరీరం. ఒక బ్రాహ్మణుడి యొక్క శరీరం అతని బ్రహ్మత్వాన్ని అంతటిని, తేజస్సునంతటిని ఉట్టిపడేలా ఉండాలి. అలాగే ఇక్కడ తల్లి యొక్క తిరుమేని ఎలా ఉంది అంటే ఆవిడ స్వరూపానికి తగినట్టుగానే ఉంది. ఒక పక్కన జీవులందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకుంటూ, జీవులకి ఆనందాన్ని భయాన్ని తొలగిస్తూ, వారి శరణాగతిని నేను ఫలింపచేస్తాను, పెరుమాళ్ల దగ్గర మీ తరపున విన్నపం చేసి మీ శ్రమలన్నిటినీ కూడా తొలగిస్తాను, మీ ప్రణామములన్నిటినీ స్వీకరిస్తున్నాను అని చెప్పేటట్టుగా, జీవులకి ఆనందాన్ని కలగచేసేటట్టుగా నమ్రమగ్రే తిరుముఖ మండలం కొంచెం వంచి మనందరినీ కూడా అభయప్రదానం చేయడానికి సిద్ధంగా ఉంది ఆవిడ తిరుముఖ మండలం. పరమాత్మని కూడా తన వశపరుచుకొని జీవులందరినీ రక్షింపచేసేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ కాబట్టి, ప్రణయ పరిచిచీషా కుంచితం పార్శ్వకేనా అని స్వామికి ఆనందాన్ని కైంకర్యాన్ని సమర్పించి ఆనందాన్ని కలగచేస్తూ తన వశపరుచుకునేటటువంటి ఒక వాల్లభ్యాన్ని కూడా తిరుమేని మనకి దర్శింపచేస్తోంది అని, తన పురుషకార స్వరూపాన్నంతటినీ కూడా తిరుమేనిలో, దివ్యమూర్తిలో, దివ్యమంగళ విగ్రహంలో మనం దర్శించవచ్చు అని భట్టర్ వారు తెలియజేస్తున్నారు. ఇక అంతేకాదండి, ఆవిడ తేజస్సు ఎలాంటిది అంటే కనకనికష చంపక స్రక్ సమాన, పట్టి బంగారం కాదు, తావి అద్దినటువంటి బంగారం. అది సంపంగి పూల మాల ఎలా అయితే సౌరభం కలిగి ఉంటుందో, తల్లి యొక్క తిరుమేని కూడా అద్భుతమైనటువంటి సౌరభంతో దగదగ వచ్చేటటువంటి వారి యొక్క కన్నులన్నిటికీ కూడా ఆనందాన్ని కలగచేసేటటువంటి దివ్య తిరుమేని కాంతితో తల్లి వేయించేసి ఉంది. ఉదారం, ఆవిడలో ఉన్నటువంటి ఔదార్యం అంతా ఉట్టిపడేటట్టుగా ఆవిడ తిరుమేని ఉంది. అది మాటలకు అందనటువంటి తిరుమేని అని ఆ తల్లి దగ్గరికి మనని మెల్లిగా తల్లి సన్నిధికి చేరుస్తున్నారు భట్టర్ వారు. ముందు శిరోభాగం మనకి దర్శనమిచ్చింది, దానికి దాసోహాలు సమర్పింపచేశారు. తర్వాత పార్శ్వభాగం మనకి సేవింపచేశారు. తర్వాత తల్లి దివ్యమంగళ విగ్రహం అంతా కూడా ఆ తిరుమేని యొక్క సౌందర్య తేజోమయమైనటువంటి ఆ తేజస్సును వర్ణించారు. ఉదారమైనటువంటి ఆ తిరుమేనిని దర్శింపచేశారు. ఇక ఆ తల్లిని ఎలా ఇంకా అనుభవిస్తున్నారు తర్వాత శ్లోకంలో. ఈసారి దగ్గరికి వెళ్ళిపోయాం కదా, శ్రీదేవి దగ్గరికి, రంగనాయకి దగ్గరికి చేరిపోయాం కదా. భట్టర్ వారు ముందున్నారు, మనం వారి వెనకాల ఉన్నాము, తల్లిని దర్శిస్తున్నాము. ఇప్పుడు పాదార విందాల దగ్గర నుండి తల్లిని సేవింపచేస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని అందరూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ధ్యాన శ్లోకంగా భావిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా శ్రీరంగనాయకిని గనక సేవించాలి, ఆవిడ్ని తలుచుకోవాలి అంటే భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకాన్ని మనసులో గనక మనం అనుసంధానం చేస్తే, మనం శ్రీరంగంలో లేకపోయినా ఆ తల్లి సన్నిధిలో ఉన్నట్టుగానే కంటికి కట్టినట్టుగా తల్లి యొక్క కటాక్షం, దివ్యమంగళ విగ్రహం మన ముందు ప్రత్యక్షమవుతుంది. అంత గొప్పగా వర్ణించారు భట్టర్ వారు శ్రీరంగనాయకిని ఈ శ్లోకంలో. రోజు మనం ఆ తల్లిని అమ్మని సేవిస్తూనే ఉంటాం. ఆవిడ దగ్గరికి చేరాలి, ఆవిడ దగ్గరికి ఎందుకు చేరాలి, ఆవిడని ఎందుకు ప్రార్థించాలి, ఆవిడ మనల్ని ఎలా అనుగ్రహిస్తోంది, ఆశ్రితుల పట్ల సానుకూలంగా అనుకూలంగా ఎలా ఉంది ఆవిడ అనేటటువంటి విషయాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అమ్మకి స్వామి కన్నా కూడా
తల్లికి మన మీద ఎక్కువ ప్రేమ అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి అందంగా తెలియచేస్తున్నారు. ఆవిడ కటాక్ష తరంగాలతోటి శోభించేటటువంటి ఆ తిరుముఖ మండలాన్ని, కమలవాసిగా ఉండేటటువంటి కమలం మీద ఆసీనురాలై ఉండేటటువంటి ఆ తల్లిని సదా ఒక్క క్షణం కూడా మేము విడవకుండా ఆవిడ్ని సేవించాలి అనేటటువంటి కోరికను భట్టర్ వారు ఈరోజు తల్లి ముందు వేయించేసి ఉండి మనందరి తరపున కూడా ప్రార్థిస్తున్నారు. నిజంగా అలా ఒక్క క్షణం కూడా పరమాత్మని కానీ పిరాట్టిని కానీ విడవకుండా దర్శించాలి అనేటటువంటి కోరిక ఉండాలి అంటే దానికి ఎంతో అందమైనటువంటి మనస్థితి కావాలి. గోపికలు నిత్యము కూడా కృష్ణుడితోనే ఉండి, కృష్ణుడికి సమకాలికలై ఉండి, కృష్ణుడు ఉన్నటువంటి కాలంలోనే గోపికలు కూడా ఉన్నారు. నిత్యము కృష్ణ సాన్నిధ్యము వారికి ఉంది. నిత్యము కృష్ణుడు చూపించేటటువంటి ప్రేమాభిమానాలన్నిటినీ కూడా కృష్ణుని అనుభవించినటువంటి గొప్ప భాగ్యవంతులు గోపికలు. అయినప్పటికీ కూడా ఏమని భావిస్తూ ఉంటారు? నిమిషంబులు మాకు యుగంబులై చనున్ అని కృష్ణుణ్ణి చూడకపోతే, ఆ నీల కుటిలాలక లాలిత్వంతో కూడినటువంటి ఆ కృష్ణుని యొక్క ముఖాన్ని చూడకపోతే, చంద్రబింబం లాంటి ఆ ముఖాన్ని చూడకపోతే, నిమిషంబులు మాకు యుగంబులై చనున్, మాకు ఒక్కొక్క నిమిషం కూడా కృష్ణ దర్శనం కానటువంటి ఆ నిమిషం కూడా మాకు ఒక యుగంతో సమానము అని చెప్పుకుంటూ ఉంటారు గోపికలు. అలాంటి గొప్ప మనసు ఉన్నప్పుడు ఆ తల్లిని నిత్యము సేవించాలి, పెరుమాళను నిత్యము సేవించాలి. ఒక్క క్షణం కూడా అది గనక కొరత పడితే మేము ఉండలేము. ఆ కంటికి కట్టినట్టుగా స్వామిని కానీ తల్లిని కానీ చూడకపోతే మేము జీవించి ఉండలేము అనేటటువంటి వారు పరమ భక్తికి చెందినటువంటి వారు. భక్తిలో కూడా పరభక్తి, పరజ్ఞాన, పరభక్తి, పరమాభక్తులు అని మూడు స్థాయిలు ఉంటాయి. కాబట్టి పరమాభక్తి స్థాయిలో ఉన్నటువంటి వారు క్షణకాలం కూడా పరమాత్మను విశ్లేషించి ఉండలేనటువంటి వారు. విశ్లేషణ అంటే నిత్యము మనసులో ఎడతెరిపి లేకుండా సాగేటటువంటి ఆ ధ్యాన పరంపరకి ఒక్క క్షణం లోటు కలిగినా కూడా తహతహలాడిపోయేటటువంటి మనస్థితి కలిగినటువంటి వారు ఆ గోవకి చెందినటువంటి వారే భట్టర్ వారు కూడా. కాబట్టి నిత్యము తల్లి నిన్ను సేవించాలి మేము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలాంటి రంగనాయకిని నిత్యము సేవించాలి? కళ్ళెదురుగుండా చూస్తున్నటువంటి ఆ రంగనాయకిని అంతటిని వర్ణిస్తూ అలాంటి రంగనాయకి యొక్క దర్శనం మా మనసులో నిత్యము కలగాలి. ఈ మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తి మనసులో ముద్రించుకుపోవాలి అని అన్నారు. చూడండి, ఏదైనా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని గనక చూస్తే అది మన మనసులో ఉంచుకోవాలనుకుంటాం. కొంతమందికి ఆ చూసినటువంటి విషయాన్ని ఒక చిత్రలేఖనంగా గీసి దాన్ని భద్రపరుచుకొని మళ్ళీ చూసి ఆనందించేటటువంటి ప్రతిభ ఉంటుంది. మనకి ఒకవేళ ఆ ప్రతిభ లేకపోయినా చిత్రకారుణ్ణి కనుక మనం చూసినటువంటి విషయాన్ని ఆ చిత్రకారుడికి వర్ణిస్తే అతను మన ఊహలను, మన భావనలను ఒక చిత్రంగా మలిచి మనకు అందిస్తే ఆ చిత్రాన్ని కూడా మళ్ళీ భద్రపరుచుకొని మళ్ళీ మనం చూసి ఆనందిస్తూ ఉంటాం. భట్టర్ వారు కూడా తల్లిని అంత బాగా సేవించగలిగినటువంటి వారు అదృష్టవంతులు ఎవరు అంటే పరాశర భట్టరు. శ్రీరంగనాయకిని అంత బాగా గొప్పగా సేవించగలిగినటువంటి వారు అంటే పరాశర భట్టరు వారే. వారు ఆ తల్లిని సేవించినటువంటి విధానాన్ని అంతటినీ కూడా ఒక చిత్రలేఖనంగా మన మనసు అనేటటువంటి వర్ణం మీద, కాగితం మీద చిత్రలేఖనం చేస్తూ పదిలపరుస్తున్నారు. శ్రీరంగనాయకి యొక్క తిరుమేని వైభవాన్ని మన మనసులు అనేటటువంటి ఒక విశాలమైనటువంటి బోర్డు మీద చిత్రలేఖనం చేసి అది పదిలంగా ఉండిపోయేటట్టుగా ఈ శ్లోకంలో మనకి భట్టర్ వారు ఆ వైభవాన్ని అంతటినీ కూడా అనుభవిస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసి దాని అర్థానుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏకం న్యంచ్యా నతి క్షమం మమ పరం చ ఆకుంచ పాదాంబుజం
మధ్యే విష్టర పుండరీకం అభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకష. స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతి. ఏకం యంచనతి క్షమం మమ పరం చాకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్త హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకష. స్ఫారాపాంగతరంగమంభమధురం ముగ్ధం ముఖం బిభ్రతి. అద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్కొక్కరిని వర్ణించాలి, ఒక్కొక్కరి వైభవం చెప్పాలి అంటే అది ఒక్కొక్కరికి కొంతమందికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. అనేక మార్లు చెప్పుకొని ఉన్నాం. రామానుజుల వారి యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే అది అముదనార్లకే తగినటువంటిదండి అని చెప్తారంట. అముదనార్లు చెప్పినట్టుగా రామానుజుల వారి యొక్క వైభవాన్ని మరెవ్వరూ కూడా చెప్పలేరు. ఆళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే, నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే మధుర కవి ఆళ్వార్లే చెప్పాలండి అంటారు. అలాగే రంగనాథుడు రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే భట్టర్వారే చెప్పాలి అనేటటువంటి వైభవం కలిగినటువంటి భట్టర్వారు మనందరినీ కూడా తల్లి దగ్గరికి తీసుకొని వెళుతూ ఏమని చెప్తున్నారు? ప్రతికలం త్వాం పశ్యేమ, ప్రతి క్షణము కూడా త్వాం తల్లి నిన్ను ప్రతికలం పశ్యేమ, క్షణక్షణము కూడా సేవించేటట్టుగా మమ్మల్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నిత్యము కూడా నిన్ను సేవించేటట్టుగా మమ్మల్ని కటాక్షించు. ప్రతి క్షణం ప్రతికలం పశ్యేమ, ప్రతి క్షణము కూడా ఎటువంటి అంతరాయము కలగకుండా సేవించేటట్టుగా మమ్మల్ని కటాక్షించు. ఎలాంటి ఆ తల్లిని సేవించాలని కోరుకుంటున్నారు అంటే ఒక రూపాన్ని దర్శించి ఆ రూపం మన మనసులో నిత్యము కూడా చిరస్థాయిగా ఈ మననం అనేటటువంటిది ఉన్నంత కాలము కూడా నా మనసులో ఈ రూపము ముద్రించుకుపోయి ఆ రూపాన్నే నేనెప్పుడూ కూడా సేవించేటట్టుగా నన్ను కటాక్షించు అంటున్నారు. అందులో కూడా ఇందులో మనం భట్టర్వారు చెప్పుకున్నట్టుగా ఏ శ్లోకానికి తగినటువంటి ఒక సంబోధన చేస్తారు అని చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో అంబా తల్లి అంటున్నారు. అందరికీ కూడా జగన్మాత అయినటువంటి ఆ తల్లిని ఓ తల్లి అని, శ్రీరంగేశ్వరి అనో శ్రీరంగ నాయకి అనో శ్రీరంగ హన్యతల మంగళ దీపరేఖ అని అనకుండా ఓ తల్లి మా అందరికీ కూడా తల్లివైనటువంటి ఓ రంగనాయకి మా అంబా హే అంబా అని అంటున్నారు ఈ శ్లోకంలో. మమ నా యొక్క నతిక్షమం ఏకం పాదాంబుజం, పాదారవిందాల దగ్గర నుండి సేవింపచేస్తున్నారు. ఎలా ఉందట ఒక పాదాంబుజము? ఒక పాదాంబుజమేమో న్యంచ చాపి తల్లి పద్మాసనం మీద వేయించేసి ఉంది. అంటే ఒక పాదారవిందాన్ని కిందకి వేలాడదీసి అంటే కిందకి ఉంచి తల్లి పద్మాసనం మీద వేయించేసి ఉంది. ఇంకొక పాదారవిందాన్ని ముడుచుకొని తల్లి పద్మం మీద వేయించేసి ఉంది. ఆ విషయాన్నే చెప్తున్నారు. ఎందుకు ఆ తల్లి పాదారవిందాలను కిందకి ఉంచింది, ఒక పాదారవిందముని క్రిందకి ఉంచింది అంటే మమ నతిక్షమం, నా నమస్కారాలను స్వీకరించడం కోసం. ఎంత దయ తల్లి! మామూలుగా ఎక్కడ లక్ష్మీదేవిని చూసినా ఎక్కడ శ్రీదేవిని చూసినా ఎలా వేయించేసి ఉంటుంది అంటే పద్మం మీద రెండు
పాదార విందాలను కూడా సుఖాసనంతో వేయించేసి ఉంటుంది. కానీ శ్రీరంగనాయకికి ఎంత దయండి, భక్తులందరూ కూడా ఆవిడ పాదార విందాలకి నమస్కరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక పాదార విందం పద్మంలో సుఖాసనంలో ఉంచినప్పటికీ కూడా ఇంకొక పాదార విందాన్ని క్రిందకి ఉంచి ఆ పాదార విందాన్ని మనకి దగ్గరగా చేస్తోంది. మమ నా యొక్క నతి క్షమం, నతి అంటే నమస్కారములకు, క్షమం యోగ్యమయ్యేటట్టుగా అంటే నువ్వు స్వీకరించేటట్టుగా, అంటే నేను నీ పాదార విందాలను నమస్కరించేటట్టుగా నా నమస్కారాలు నీ పాదార విందాలకు చేరేటట్టుగా ఆ పాదాన్ని ఉంచావు తల్లి, పాదార విందాన్ని ఉంచావు అంటున్నారు. అలా నతిక్షమం నమస్కారాలకి తగినట్టుగా నమస్కారము చేసుకోవడానికి వీలుగా ఏకం ఒక పాదార వింద ఒక పాదాంబుజం పాదపద్మమును న్యంచ చాపి అక్కడ శ్రీరంగనాయకి వేయించేసి ఉంది అంటున్నారు. మరి ఇంకొక పాదం అండి పరం, మరి యొక్క పాదాంబుజం పాదపద్మము ఆ కుంచ ముడిచి ఉంది, ముడిచి ఆ పద్మంలోనే సుఖాసన స్థితిలో ఉంది అంటున్నారు. అలా రెండు పాదార విందాలు కూడా మనకి రక్షకంగా ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఎలా ఉంది ఆ తల్లి అంటే అభయం హస్తాంబుజం విన్యస్య, ఇప్పుడు శ్రీహస్తాన్ని సేవింపచేస్తున్నారు. ఎలా ఉందట తల్లి యొక్క శ్రీహస్తము? అభయం హస్తాంబుజం, పద్మం వంటి అందభోగ్యమైనటువంటి ఒక శ్రీహస్తంతో అభయాన్ని ఇస్తూ తల్లి వేయించేసి ఉంది. అభయాన్ని ఇస్తూ హస్తాంబుజం పద్మం వంటి ఆ శ్రీహస్తము విన్యస్య ఉంచి ఎలా ఉంది తల్లి? మధ్యే విష్టర పుండరీక నిషేదుషీం అని ఆ తల్లి ఆసన పద్మం మీద మధ్యలో వేయించేసి ఉంది, ఒక పద్మం మీద వేయించేసి ఉంది. ఒక పాదార విందాన్ని క్రిందకు చాపి ఉంది, ఒక పాదార విందాన్ని పైకి ముడుచుకొని సుఖాసీన స్థితిలో ఉంది, హస్తంతో అభయముద్రను కలిగి ఉంది అని ఆ తల్లి యొక్క తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అంతటిని కూడా చూపిస్తున్నారు. మధ్యే విష్టర పుండరీకం బాగా వికసించినటువంటి ఆ ఆసన పద్మం మీద, ఒక పెద్ద బాగా వికసించినటువంటి పద్మం మీద మధ్యలో మధ్య భాగంలో మధ్యే విష్టర పుండరీకం నిషేదుషీం కూర్చొని ఉండినటువంటి ఆ తల్లిని సేవిస్తున్నాము అని చెప్తున్నారు. అంతేకాదు తల్లి ఆ తల్లి యొక్క తిరుముఖ మండలం, ఆ రంగనాయకి యొక్క తిరుముఖ మండలం ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి మాట. కారుణ్య కూలంకష స్పారాపాంగ తరంగ మధురం ముగ్ధం ముఖం బిభ్రతి. మెల్లిమెల్లిగా తల్లి తిరుముఖ మండలాన్ని దగ్గరికి దర్శింపచేస్తూ కూలంకష కట్టలు తెంచుకొని ప్రవహించేటటువంటి ఒక నదిలా ఉన్నాయి అంటున్నారు. ఏమిటి? స్ఫారా బాగా వికసించినటువంటి అపాంగ తరంగముల వంటి క్రీగంటి చూపులు కలిగినటువంటి ఆవిడ క్రీగంటి చూపులు ఎలా ఉన్నాయి అంటే కట్టలు తెంచుకొని ప్రవహించేటటువంటి దయారసము ఆవిడ కన్నుల నుండి, క్రీగంటి చూపుల నుండి ఆ కటాక్షములన్నిటినీ కూడా ప్రసరింపచేసేటటువంటి తిరునేత్రములు కలిగినటువంటి ఆవిడ అని ఆ కన్నులలో ఆ తిరునేత్రములలో ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా దర్శింపచేస్తున్నారు. అంతేకాకుండా మధురం ముగ్ధం ముఖం బిభ్రతిం ప్రియమైనటువంటిది, ముగ్ధం సుందరమైనటువంటిది, ముఖం తిరుముఖ మండలాన్ని బిభ్రతిం ధరించి ఉన్నటువంటి ఓ తల్లి త్వాం నిన్ను ప్రతికలం పశ్యేమా ప్రతి క్షణము కూడా మేము నిన్ను సేవించేటట్టుగా మమ్మల్ని కటాక్షించు. ఎలాంటి రూపం మనసులో ప్రతి క్షణం మనం ధ్యానిస్తూ ఉండాలి అంటే ఇదిగోండి ఇలా ఒక చక్కటి పద్మం మీద సుఖాసీనురాలైనటువంటి తల్లి, ఒక పాదార విందం మన కోసం మనం నమస్కారాలు సమర్పించడం కోసం ఒక పాదార విందాన్ని క్రిందకి ఉంచినటువంటి తల్లిని, మరొక పాదార విందాన్ని సుఖాసన స్థితిలో ఉంచినటువంటి తల్లిని, ఒక హస్తాంబుజంతో అభయముద్రను చూపిస్తున్నటువంటి తల్లిని, తిరుముఖ మండలంలో ఆ కంటి క్రీగంటి చూపుల నుండి వచ్చేటటువంటి కటాక్షములు ఎలా ఉన్నాయంటే కూలంకష స్పార అపాంగ తరంగముల వంటి దయారసాన్ని పరిపూర్ణంగా
వర్షించేటటువంటి క్రీగంటి చూపులు కలిగినటువంటి ఆవిడ్ని, మధురం ముగ్ధం ముఖం ప్రియమైనటువంటి తిరుముఖ మండలాన్ని కలిగినటువంటి ఆవిడ్ని, ముగ్ధం సౌందర్యంతో నిండినటువంటి తిరుముఖ మండలం కలిగినటువంటి ఆ రంగనాయకి యొక్క తిరుమేని, ఆవిడ యొక్క మూర్తి మన మనసులో ఎప్పుడూ కూడా త్వాం అలాంటి నిన్ను ప్రతికలం పశ్యేమా ప్రతి క్షణము కూడా మేము చూస్తూ ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు తల్లి. ఒక్క క్షణం కూడా అదృష్టవంతులైతే నిన్ను నిత్యము కూడా శ్రీరంగంలో ఉండి సేవించేటటువంటి వారు అవుతారు. అలా ఆ భాగ్యాన్ని నోచుకోనటువంటి వారైతే ఇదిగో భట్టర్ వారు వేసేటటువంటి చిత్రలేఖనాన్ని మనసులో పదులుపరుచుకొని నిత్యము కూడా ఇలా సేవించేటట్టుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అందరూ కూడా తల్లి గురించి ఎన్నో విధాలుగా వర్ణించినప్పటికీ కూడా చూసింది చూసినట్టుగా వర్ణించగలిగినటువంటి సామర్థ్యం కేవలం భట్టర్ వారికే ఉంది. కాబట్టి ఆ వైలక్షణ్యాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో కూరుస్తున్నారు. ఇది చాలా విలక్షణమైనటువంటి రమణీయమైనటువంటి శ్లోకం. దీన్నే ధ్యాన శ్లోకంగా సంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే తల్లిని సేవించాలి, ఒకసారి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాయకిని సేవించిన తర్వాత మళ్ళీ ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి అంటే మనసుకి అంత త్వరగా ఆ రూపం గుర్తుకు రాదు. మనసు చంచలమైనటువంటిది కాబట్టి కేవలం ఈ విషయాన్ని సేవించినటువంటి ఆ రూపం ఎప్పటికీ గుర్తురాదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఉంటామో ఎదురుగుండా సాక్షాత్తుగా రంగనాయకిని సేవించినట్టుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని భావిస్తూ పెద్దలందరూ కూడా దీన్ని ధ్యాన శ్లోకంగా భావిస్తూ ఉంటారు. ఎప్పుడైనా రంగనాయకి మూర్తి మన మనసులో మెదలాలి అంటే భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకాన్ని, 3 శ్లోకాలని ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని ధ్యానిస్తూ ఉంటారు. అమ్మవారు తల్లి సుఖాసీన స్థితిలో ఉంది అని వర్ణిస్తున్నారు. హాయిగా పద్మం వికసించినటువంటి పద్మం మధ్యలో వేయించేసి ఉంది అంటున్నారు. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కూర్చొని ఉన్నటువంటి మూర్తులే మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. అరుదుగా తల్లి స్వామి పక్కన నిల్చున్నట్టుగా ఉంటుంది, అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి ఒక దివ్యమంగళ విగ్రహం. కానీ సాధారణంగా ఆ తల్లి పద్మాసీనురాలై సుఖాసీనురాలై ఉంటుంది. కానీ ఇక్కడ రంగనాయకిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆవిడ ఒక పాద పద్మాన్ని క్రిందకి ఉంచింది, ఇంకొక పాద పద్మాన్ని ముడుచుకొని సుఖాసీన స్థితిలో పద్మంలో వేయించేసి ఉంది అంటున్నారు. ఎందుకు అలా పాదాన్ని ఉంచడం అంటే ఏకం యంచ నతిక్షణం మమ, తల్లి నా యొక్క నమస్కారములను స్వీకరించడం కోసం మనం చేసేటటువంటి దాసోహాలు సమర్పిస్తూ ఉంటే ఆ దాసోహాలు స్వీకరించి మనల్ని రక్షించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి పాదపద్మం ఏమిటి అంటే దక్షిణ పాదము. కుడి పాద పద్మాన్ని ఆవిడ క్రిందకి ఉంచి ఉంటుందట. దక్షిణము రక్షించేటటువంటి దక్షత కలిగినటువంటి పాదపద్మం ఏమిటి అంటే శ్రీదేవి రంగనాయకి యొక్క దక్షిణ పాదమండి అని భట్టర్ వారు చమత్కారంగా చెప్తున్నారు. అందుకే కుడి కాలును క్రిందకి జాపి ఆ తల్లి వేయించేసి ఉంటుంది. దాసోహం సమర్పించినటువంటి వారిని రక్షించేటటువంటి దక్షత సమర్థత ఎవరికి ఉంది అంటే అదిగో శ్రీరంగనాయకి యొక్క దక్షిణ పాదానికి ఉందండి. అందుకే ఆ కుడికాలను ఆ తల్లి క్రిందకి చాపి ఉంచింది అంటున్నారు. నిజానికి ఎప్పుడైనా మనం నమస్కరించాలని, ఎవరినైనా నమస్కరించాలన్నా 2 శ్రీహస్తాలతోనూ నమస్కరిస్తాం, 2 పాద పద్మాలకి నమస్కరిస్తాం. కానీ ఇక్కడేమిటండి, ఒక పాద పద్మంకే మనం నమస్కారాలు సమర్పిస్తున్నాము అంటే తల్లి యొక్క ఔన్నత్యం అంత గొప్పది. ఒక చరణ ప్రణతియే, ఏకచరణ ప్రణతియే సంరక్షణ సమర్థము అని చెప్తున్నారంటే ఒక పాదార విందాలకి సమర్పిస్తే చాలు, దాసోహం 2 పాదాలకి సమర్పించవలసినటువంటి అవసరం లేదు. ఆవిడ అంత కారుణ్యం కలిగినటువంటి ఆవిడ. అందుకే 2 పాదార విందాలను కూడా నమస్కారం స్వీకరించడానికి ఉంచడం లేదు, అవసరం లేదు అని చెప్పడం కోసమే. అసలు ఆ తల్లిని సేవిస్తే చాలండి, మనల్ని సంరక్షించేటటువంటి బాధ్యత అంతా కూడా ఆ తల్లి స్వీకరిస్తుంది. ఏదో వెళ్ళాము కాబట్టి నమస్కరించాలి, కాబట్టి ఆ నమస్కారాలను స్వీకరించాలి కాబట్టి ఒక పాద పద్మాన్ని క్రిందకి ఉంచింది. కాబట్టి ఒక చరణానికి ప్రణిపాతి చేస్తేనే, ఒక చరణానికి దాసోహం సమర్పిస్తే చాలు, సంపూర్ణంగా మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం భట్టర్ వారు ఏకం న్యంచనతిక్షమం మమ అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు.
ఇక్కడ మమ అనేటటువంటి మాటలో ఉండేటటువంటి చమత్కారం అంటే ఇది ధ్యాన శ్లోకం కాబట్టి ఎవరైతే ఈ శ్లోకాన్ని సేవిస్తున్నారో వారి నమస్కారాలు స్వీకరించడానికి అద్భుతం. మనందరి కోసమే ఈ శ్లోకాలన్నిటినీ కూడా పెద్దలందరూ కూడా ఎప్పుడు ఏ శ్లోకాలని అనుగ్రహించినా కూడా వారి కోసం కాదు, ఎవరైతే తర్వాత తరంలో ఉండేటటువంటి వారెవరైతే ఉంటారో వారిని దృష్టిలో ఉంచుకొని శ్లోకాలన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ మమ అనేటటువంటి మాట నిజానికి భట్టర్ వారు వారిని గురించి చెప్తున్నప్పటికీ కూడా ఈ శ్లోకాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో అనుసంధానం చేస్తూ ఉంటారో వారి నమస్కారాలను స్వీకరిస్తోంది తల్లి అని భావన కలగడం కోసం మమ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలా ఉందట ఆ పాదపద్మము క్రిందకి చాపి ఉంచటం శ్రీరంగనాయకి అంటే తల్లి బిడ్డను పాలు త్రాగమని పిలిచినట్టుగా ఉంది. భట్టర్ వారిని ఆ తల్లి ఆహ్వానిస్తోంది తన దగ్గర, మనందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకోవడానికి ఆహ్వానిస్తోంది. బిడ్డడు తల్లి అప్పుడే పుట్టినటువంటి చంటి పిల్లవాడికి తల్లి అంటే తెలుసు, కానీ ఎప్పుడు ఆ పిల్లవాడికి ఆకలి కలిగినా తల్లి స్తన్యం కేసే చూస్తూ ఉంటాడు. ఏమీ తెలియదు ఆ పిల్లవాడికి, తల్లి తెలుసు, తల్లి ఇచ్చేటటువంటి పాలు తెలుసు. అలాంటి ఆ చంటి పిల్లవాడు ఎలా అయితే తనకి ఆకలి కలిగినప్పుడు తనకి తల్లి దగ్గరికి బడిలో చేరాలి అని కోరుకున్నప్పుడు ఎప్పుడైతే ఎలా అయితే తల్లి యొక్క స్తన్యాన్నే చూస్తూ ఉంటాడో మనమందరం కూడా తల్లి పాదార విందాలు చేరుకోవడానికి సూచకంగా తల్లి పాదార విందాలను చాచి ఒక పాదార విందాన్ని క్రిందకి చాచి ఉంచిందండి అంటారు. అంటే ప్రాప్యమైనటువంటి చోటు ఏమిటి, మనందరికీ కూడా వెళ్ళి చేరవలసినటువంటి చోటు ఏమిటి అంటే లక్ష్మీనారాయణుల యొక్క పాదార విందములే. ఆ పాదార విందములను పరమాత్మ యొక్క పాదార విందాలను ఎలా చేరాలి అంటే ముందు తల్లి యొక్క పాదార విందములను చేరి తర్వాత పెరుమాళ యొక్క పాదార విందములను చేరాలి. కాబట్టి ఆ తల్లి బిడ్డనికి పాలు ఇవ్వడానికి సిద్ధపడేటటువంటి ఆ తల్లి ఎలా అయితే పిల్లాడిని ఆహ్వానిస్తుందో అలా ఇక్కడ శ్రీరంగనాయకి కూడా తన పాదార విందములను క్రిందకి ఉంచి మనందరినీ కూడా తన పాదార విందములను ఆశ్రయించమని చెప్తోంది అని అందంగా పెద్దలందరూ కూడా వ్యాఖ్యానిస్తారు. మరి ఇంకొక పాదపద్మం ఎలా ఉంది అంటే పరంచ ఆకుంచ పద్మ పాదాంబుజం, రెండవ కాలు అంటే ఎడమ కాలు అదెలా ఉంది పాదాంబుజం, క్రిందకి చాపినటువంటి ఆ పాదపద్మము అంబుజమే, ఈ పాదపద్మము అంబుజమే. ఈ పాదపద్మాన్ని రాజరికంని సూచకంగా ముడుచుకొని సుఖాసీనురాలయ్యింది. పద్మం మీద సుఖాసీన స్థితిలో ఉంటే దానికి ఏం తెలియచేస్తుంది అంటే ఆవిడ యొక్క పరత్వం అంటే ఆవిడ యొక్క ఐశ్వర్యాన్ని తెలియచేస్తుంది. జగత్తంతా కూడా నాదే అనేటటువంటి విషయాన్ని ఆ పాదపద్మములు ముడుచుకొని పద్మం మీద కూర్చోనేటటువంటి విషయం తెలియచేస్తుంది. అలా రెండవ పాదపద్మంతో మీరందరూ కూడా నాకు చెందినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తుందండి. ఇక ఆవిడలా ఎక్కడ వేయించేసి ఉంది అంటే మధ్యే విష్టర పుండరీకం నిషేదుషీం, పద్మాసనం మీద సుఖాసీనురాలై తల్లి వేయించేసి ఉంది అని భట్టర్ వారు చూపిస్తున్నారు. పద్మం అంటే తామర పువ్వు, అది నీటిలో ఉన్నంత వరకే దాని సొగసు ఉంటుంది. ఒకవేళ నీటి నుండి బయటికి ఒక్క క్షణం తీసామనుకోండి వెంటనే వాడిపోతుంటుంది. అంత సుకుమారమైనటువంటి పుష్పాన్ని ఆసనంగా చేసుకొని తల్లి వేయించేసి ఉంది అంటే ఈవిడ తిరుమేని ఇంకెంత సుకుమారమైనటువంటిదో విషయాన్ని తెలియచేస్తున్నారు భట్టర్ వారు. అంటే అత్యంత లావణ్యంతో సుకుమారంతో కూడినటువంటి తిరుమేని కలిగినటువంటి ఆవిడ. అంత సుకుమారి కాబట్టే మధ్యే విష్టర పుండరీకం నిషేదుషిం, బాగా వికసించినటువంటి ఒక తామర పుష్పం మీద వేయించేసి ఉంది. అంత సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి ఆవిడ. ఆ పద్మం కూడా ఎక్కడా కూడా వాడిపోవటం అనేటటువంటిది లేదు. ఆ రేకులు చక్కగా విచ్చుకున్నటువంటి పెద్ద తామర పుష్పం మీద ఆవిడ సుకుమారంగా సౌందర్యంగా సౌకుమార్యంగా ఉండేటటువంటి ఆ తామర పుష్పం మీద అంతకన్నా సుకుమారమైనటువంటి రంగనాయకి వేయించేసి ఉందండి అని ఆవిడ వేయించేసి ఉన్నటువంటి ఆ స్థితిని తెలియచేస్తున్నారు. ఆవిడ హాయిగా వేయించేసి ఉందండి. మరి ఆవిడ శ్రీహస్తం ఎలా ఉంది అంటే అభయం విన్యస్య హస్తాంబుజం, ఒక శ్రీహస్తాన్ని అభయముద్రతోటి వేయించేసి ఉంది శ్రీరంగనాయకి అని ఆ అభయహస్తాన్ని మనకి దర్శింపచేస్తున్నారు. ఎప్పుడు ఏ దేవతామూర్తులను మనం దర్శిస్తే
వారి హస్తాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. ప్రతిసారి కూడా దేవతామూర్తులన్నీ తిరుమేనులన్నీ కూడా చతుర్భుజాలతో ఉంటాయి. అది పురుషుల యొక్క విగ్రహాలైతే 2 చేతులలో ఆయుధాలు ధరించి 2 చేతులలో భిన్నమైనటువంటి ముద్రలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అది స్త్రీమూర్తులైతే 2 చేతులలో పుష్పాలు ధరించి 2 చేతులతోటి ముద్రలు చూపిస్తూ ఉంటారు దేవ పెరుమాళ్ళందరూ కూడా. సామాన్యంగా మనం సేవించేటటువంటి ఆ పెరుమాళ్లలో ఒక్కొక్కసారి ఆయుధాలను, పుష్పాలను, అలాగే అభయముద్ర, వరదముద్ర అని 2 ముద్రలతో చూపిస్తారు. అభయముద్ర అంటే అభయాన్ని ప్రసాదిస్తూ ఉండేటటువంటి ముద్ర, వరదముద్ర అంటే వరాలను అభయముద్ర మనకున్నటువంటి కష్టములన్నిటినీ కూడా తొలగిస్తూ, మనం సంకోచించకుండా భయాన్ని తొలగిస్తూ ఆ పెరుమాళ్ళని హాయిగా చేరుకోగలిగినటువంటి ఒక ధైర్యాన్ని కలిగించేటటువంటి ఒక ముద్రని అభయముద్ర. మీ కష్టాలన్నిటినీ కూడా నేను తప్పక మీకు విరోధములుగా ఉన్నటువంటి కష్టాలు, ఇష్టప్రాప్తిని, అనిష్ట నివారణను అన్నిటినీ కూడా నేను తీర్చేస్తాను అనేటటువంటి ఒక ధైర్యాన్ని కలగచేసేటటువంటి ముద్రను అభయముద్ర అంటారు. వరదముద్ర అంటే కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం నాకుంది అని తెలియచేసేటటువంటి ఒక ముద్రను వరదముద్ర. ఇక్కడ తల్లి అభయం విన్యస్య హస్తాంబుజం, శ్రీహస్తములతోటి అభయముద్రాన్ని చూపిస్తూ ఉంది. మీకేం బెంగలేదర్రా, నన్ను సులభంగా మీరు చేరుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. హాస్యంగా, చమత్కారంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఆ తల్లి యొక్క అభయ హస్తం గురించి గొప్పగా చెప్తూ ఉంటారు, చమత్కారంగా చెప్తూ ఉంటారు. పెరుమాళ్ల చేతులలో, నంబెరుమాళ్ల చేతుల్లో ఒక అభయముద్ర ఉంటుందండి. పిరాట్టి చేతిలో ఒక అభయముద్ర, పిరాట్టి కూడా అభయముద్రను ప్రదర్శిస్తూ ఉంటుంది. రెండిటికి తేడా ఏమిటి అంటే పెద్దలు చాలా అందంగా తెలియచేస్తారు. పెరుమాళ్ల యొక్క అభయముద్ర ఏమో మనకున్నటువంటి పాపాలన్నిటినీ కూడా నేను తొలగిస్తాను, నన్ను వచ్చి ఆశ్రయిస్తే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, దుఃఖపడకండి, మీరొచ్చిన అన్ని ఉపాయాలను విడిచిపెట్టి నన్నే ఉపాయంగా భావించి నన్నే కోరుకుంటూ వచ్చిన ఆ పాదార విందాలను ఆశ్రయిస్తే మీ పాపాలన్నిటినీ కూడా నేను తొలగించి మీకు పరమపదాన్ని ప్రసాదిస్తాను, దుఃఖాలన్నిటినీ కూడా తొలగిస్తాను అని తెలియచేసేది పెరుమాళ్ళ యొక్క అభయముద్ర. మరి తల్లి యొక్క అభయముద్ర, తల్లి ఏమి ఇవన్నీ కూడా ప్రసాదించదు కదా, పాపాలను తొలగించడము, మోక్షాన్ని ప్రసాదించడం, ఆవిడ డైరెక్ట్గా నేరుగా ఇవన్నీ చేయదు తల్లి, అవన్నీ కూడా పెరుమాళ్ళ ద్వారా ఇప్పిస్తుంది. మరి ఈవిడ యొక్క అభయముద్ర ఏ ధైర్యాన్ని మనకి కలిగిస్తుందండి, ఏం కలగజేస్తుంది అంటే స్వామిని చూసి భయపడకండి, ఆయన నుండి మిమ్మల్ని నేను రక్షిస్తాను, ఆయన నిగ్రహం నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఆయన నిరంకుశ స్వతంత్రుడు, వస్తే ఒక్కొక్కసారి మంచి భావనలతో ఉంటే ఆయన మిమ్మల్ని స్వీకరిస్తాడు, లేకపోతే ఏదన్నా చిరాకులో పరాకుగా ఉన్నటువంటి సందర్భంలో మిమ్మల్ని క్షిపామి నక్షమామి అనినా అనగలడు. ఆయన నిగ్రహం నుండి మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను అని ఆ తల్లి యొక్క అభయముద్ర తెలియచేస్తుందట. అది ఆ తల్లిలో అభయముద్రకు ఉండేటటువంటి గొప్పతనము అని చమత్కారంగా పెద్దలందరూ కూడా తల్లి యొక్క అభయముద్ర యొక్క వైలక్షణ్యాన్ని తెలియచేస్తారు. అలా అభయం విన్యస్య హస్తాంబుజం, అద్భుతం చూడండి. ఆవిడ వేయించేసినటువంటి ఆసనము పద్మాసనము, ఆవిడ పాదార విందాలు పాదాంబుజములు, ఆవిడ పాద పద్మములు వికసించినటువంటి తామర పుష్పములు, ఆవిడ శ్రీహస్తములు కూడా హస్తాంబుజం పద్మాలు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి పద్మం లాంటి సుకుమారమైనటువంటి ఆ శ్రీహస్తంతో ఆవిడ మనందరినీ కూడా రక్షిస్తోంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అలా ఆ హస్తాంబుజంతో అభయముద్రను శ్రీరంగనాయకి దర్శింపచేస్తోంది. క్రిందటి శ్లోకంలో అగ్రే అని పైనుండి సేవింపచేశారు భట్టర్ వారు. ఇప్పుడు పాదార విందాల నుండి తిరుముఖ మండలం వరకు సేవింపచేస్తున్నారు. ఆ పాద పద్మాన్ని
ఆశ్రయించినటువంటి వారిని ఆ పాదపద్మాలు ఎవరైతే ఆశ్రయిస్తారో అప్పుడు వెంటనే ఆ తల్లి అభయాన్ని ప్రసాదిస్తుంది. మరో క్షణం ఆలోచించకుండా అభయాన్ని ప్రసాదిస్తుంది అనేటటువంటి విషయాన్ని భట్టర్వారు చాలా అందంగా తెలియచేస్తున్నారు. ముందు పాదారవిందాల గురించి తెలియచేసి తర్వాత హస్తాంబుజం అభయముద్రను కలిగినటువంటి హస్తాలను గురించి తెలియచేయడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటంటే, ఎవరైతే ఆవిడికి దాసోహం సమర్పించడానికి ఎవరైతే సిద్ధపడి అక్కడ సేవించడానికి వచ్చారో మరుక్షణం ఏ తారతమ్యములు లేకుండా ఏ తేడాలు లేకుండా అందరికీ కూడా అభయం ప్రసాదించడానికి తల్లి సిద్ధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏకం న్యంచనతి క్షమం మమ పరం చ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం. ఎవరైతే ఆ తల్లి యొక్క పాదాలను ఆశ్రయిస్తారో, సమాశ్రయణం చేస్తారో వారందరికీ కూడా తల్లి అభయాన్ని ప్రసాదిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది కూడా ఆవిడ పాదారవిందాలను ఆవిడే మనకి ప్రసాదిస్తోంది. మనం కష్టపడి వెళ్ళి ఆవిడ్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేదు. ఆవిడ పాదారవిందాలను మన చూపిస్తూ మనని ఆహ్వానిస్తోంది, మనకి అభయాన్ని ప్రసాదిస్తోంది. వెళితే మన అభయం ఆవిడ ఇస్తుందా లేదా అనేటటువంటి అనుమానం అక్కర్లేదు, తప్పక అభయాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆవిడ ఎంత అభయముద్రను ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆవిడ దగ్గరికి వెళితే కటాక్షం కలుగుతుందో లేదో అండి అనేటటువంటి అనుమానం మనందరికీ కూడా ఉంటుంది. ఆ అనుమానం కలగడానికి కారణం ఆవిడలో లోటు వల్ల కాదు, ఆవిడ చూపించేటటువంటి అభయహస్తం మీద విశ్వాసం లేకపోవడం కాదు. మన పాపరాశి గొప్పది కాబట్టి, ఆ అపరాధ చక్రవర్తులం కాబట్టి ఇన్ని అపరాధాలు చేసినటువంటి మనను ఆ తల్లి రక్షిస్తుందా అండి? ఇన్ని పాపాలు చేసి వెళ్ళినటువంటి నేను ఆ తల్లి పాదారవిందాల దగ్గరికి వెళతాను, నమస్కారం చేస్తాను, దాసోహం సమర్పిస్తాను. ఆవిడ అభయముద్రను చూపిస్తూనే ఉంది, అయినా కూడా నా మీద కటాక్షిస్తుందా ఆ తల్లి, కటాక్షమును ప్రసరింపచేస్తుందా అనేటటువంటి అనుమానాన్ని భట్టర్వారు చాలా అందంగా తీర్చేస్తున్నారు. మనం ఎంత పాపాన్ని చేసినప్పటికీ కూడా, ఎంత మనం అపరాధ చక్రవర్తులమైనప్పటికీ కూడా ఎవరైతే ఆ తల్లి దగ్గరికి చేరుతారో వారందరి మీద సమానంగా, అంటే ఎటువంటి తారతమ్యములు లేకుండా, ఎటువంటి పక్షపాతములు చూడకుండా, వీడు పుణ్యాత్ముడు వీడు పాపాత్ముడు అనేటటువంటి తారతమ్యం లేకుండా కారుణ్య కూలంకషస్పార అపాంగతరంగ మధురం ముగ్ధం ముఖం. వెంటనే ఆ తల్లి యొక్క తిరుముఖ మండలం ఆనందంతో విరాజిల్లుతుంది. మనల్ని చూసి ఆ తల్లి యొక్క తిరుముఖ మండలం ఆనందంతో విరాజిల్లుతుంది. అందుకే మధురం ముగ్ధం ముఖం, అతి సౌందర్యంతో, గొప్ప వెలుగులతోటి, కాంతులతోటి ఆ తిరుముఖ మండలం వెలిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా కారుణ్య కూలంకష స్పారాపాంగ తరంగ మధురం ముగ్ధం ముఖం. ఆవిడ మనసు నుండి దయ ఉప్పొంగి అది ఆ నేత్రముల నుండి ఆ కరుణా కటాక్షములనేటటువంటి ఆ నేత్రములు మనసు నుండి బయలుదేరి ప్రవహించి ఆ కన్నుల తిరునేత్రముల గుండా క్రీగంటి చూపుల కింద ఆ క్రీగంటి చూపుల చివరి వరకు వచ్చి అక్కడ కూడా సరిపోక ఆ అపాంగములను, ఆ కంటి చూపులను ఇంకా పెద్ద, అసలే రంగనాయకి యొక్క తిరునేత్రములు విశాలంగా ఉంటాయి, కానీ కరుణ ఉప్పొంగి కట్టలు తెంచి ప్రవహిస్తున్నటువంటి కరుణ ఆ తిరునేత్రములలోకి చేరేసరికి ఇంకా విశాలంగా ఉన్నటువంటి ఆ తిరునేత్రములు కూడా స్ఫారములవుతున్నాయి. ఇంకా విశాలంగా అయి ఆ క్రీగంటి చూపుల నుండి అపాంగ తరంగములు వచ్చి మనల్ని ముంచెత్తుతున్నాయి అనేటటువంటి విషయాన్ని భట్టర్వారు, మీలో ఎంత పాపమున్నా, ఎన్ని అపరాధములు చేసినా కూడా ఆ తల్లి చూపించేటటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అంటే కారుణ్య కూలంకష. అసలు కూలంకష అనేటటువంటి మాట ప్రయోగించడమే అద్భుతమైనటువంటి మాట. కట్టలు తెంచుకొని ప్రవహించేటటువంటి నదికి అటు ఇటు ఒడ్లు ఉంటాయి, ఆ ఒడ్లను ఒరుసుకొని ఆ ఒడ్లు దాటి ఆ తీరాలు దాటి ప్రవహించేటటువంటి నదీ ప్రవాహం, కరుణా ప్రవాహంతో కూడినటువంటి తిరునేత్రములతోటి ఆ తల్లి అపాంగముల నుండి వచ్చేటటువంటి ఆ కటాక్ష తరంగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ముంచెత్తుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కారుణ్యం అంటే దయ. ఆ కారుణ్యము కూలంకషం అవ్వటము, ఆ కూలంకషమై అపాంగ తరంగాలుగా విరజిమ్ముతున్నాయి ఆ తల్లి యొక్క విశాల నేత్రముల నుండి అంటున్నారు.
ఆ తల్లి యొక్క నేత్రములు విశాల నేత్రములు, తామరపు రేకుల వంటి ఎంతో అందంగా ఉండేటటువంటి నేత్రములు ఆ తల్లివి. నిజానికి ఏవో తామర పూలో ఏవో మనకి తెలిసినటువంటి ఉపమానాలతోటి మనకి బుద్ధికి తోచినట్టుగా మన సౌహార్దాన్ని బట్టి మన మనసులో కలిగేటటువంటి మంచి భావనను బట్టి ఏవో ఏవో ఉపమానాలు చెప్తూ ఉంటాం తల్లి తిరునేత్రాలకి. నిజానికి ఆ ప్రమాణాలన్నీ కూడా ఆవిడ సౌందర్యానికి తిరునేత్రముల యొక్క సౌందర్యానికి తగినటువంటివి కాదు. విశాలాలు అంటే విశాలమైనటువంటివే. ఏదో బాగా వికసించినటువంటి తామర పుష్పం యొక్క రేకు ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలమైనటువంటి తిరునేత్రములు అని చెప్తే వాటికి నిజంగా తక్కువ చేసి చెప్పినట్టువే. విశాలములు అంటే దానికి మరింకొక ఉపమానం లేకుండా విశాలమైనటువంటి నేత్రములే. సౌందర్యంతో నిండినటువంటి నేత్రములు అంటే ఇంకో ఉపమానం ఈ లోకంలో ఉన్నటువంటి వేటితోనూ ఉపమానం చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప సౌందర్యంతో కూడినటువంటి విశాల నేత్రములు. అలాంటి విశాల నేత్రములు ఇంకా విశాలములవుతున్నాయి. తిరునేత్రములే విశాలంగా ఉన్నాయి, అవి మళ్ళీ స్ఫారములవుతున్నాయి, ఇంకా విశాలములవుతున్నాయి. మనల్ని చూస్తే ఆనందంతో చూడండి, ఎప్పుడో 4 రోజులు ఊరు వెళ్ళొచ్చినటువంటి పిల్లవాడిని చూస్తే తల్లికి ఎలా అయితే ఆనందం పొంగిపోయి ఆ కన్నుల నుండి నీళ్లు తెలియకుండా ఎలా అయితే ఆనంద బాష్పములు కారిపోతూ ఉంటాయో, రంగనాయకి యొక్క తిరుముఖ మండలాల్లో కూడా అదే జరుగుతోంది. ప్రకృతి సంబంధమైనటువంటి తల్లి తండ్రులలోనే ఇలాంటి ఒక భావనలు మనం చూస్తూ ఉంటే, ఎప్పుడో స్కూల్కి వెళ్ళాడు పిల్లవాడు, హాస్టల్కి వెళ్ళాడు, 2 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నాడు. ఎప్పుడు 18 ఏళ్ళ 17 ఏళ్ళు 15 16 ఏళ్ల వయసులో పిల్లవాడు 2 సంవత్సరాల హాస్టల్లో ఉండి ఇంటికి తిరిగి వస్తే తల్లి ఆనందంతో ఆ ఆనందం అంతా కూడా కన్నులలో కన్నీరు కింద ఎలా అయితే ద్రవించి కన్నుల నుండి స్రవిస్తుందో, ఆనంద బాష్పములు ఎలా అయితే స్రవిస్తాయో, ఇక్కడ కూడా తల్లి మనందరినీ చూసి కరుణ కూలంకషస్పారాపాంగతరంగం మధురం ముగ్ధం ముఖం, ఆవిడ మనసులో ఉన్నటువంటి దయంతా కూడా కరిగి ప్రవహిస్తూ అది విశాలమైనటువంటి నేత్రాల గుండా ప్రవహించడం వల్ల ఇంకా విశాలమై నది ప్రవహిస్తూ ఉంది. కానీ నదీ ప్రవాహం ఎక్కువైపోయేసరికి కొంచెం ఉండవలసినటువంటి నది ఇంకా ఎలా అయితే ఆ కట్టలు తెగిపోయి ఆ తీరాలు దాటేసి దాని వైశాల్యం ఎలా అయితే పెరిగిపోతుందో, అలా మన మీద ఉండేటటువంటి ప్రేమ తల్లి కన్నులలోకి ఎప్పుడైతే ప్రవహిస్తోందో, అది కూలంకషంగా ఎప్పుడైతే ప్రవహిస్తోందో, అసలే విశాలంగా ఉన్నటువంటి రంగనాయకి నేత్రములు ఇంకా విశాలంగా అయిపోతున్నాయి అని భట్టర్ వారు అందంగా తెలియచేస్తున్నారు. కారుణ్య కూలంకషస్పార అంటే విశాలములైనటువంటి నేత్రములు అని చెప్తున్నారు. విశాలమై అపాంగ తరంగములన్నీ కూడా మన దగ్గరికి వచ్చి చేరుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనసులో ఏ భావన కలిగినా ఆ భావనను మనసులో ఇమడకపోతే అది బయటికి ప్రవహిస్తూ ఉంటాయి. అది ఆ భావనలను మనం ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటాం. మనసులో కలిగేటటువంటి మధురమైనటువంటి భావనలను కొంతమంది మాటలతోటి, ఆ ఆనందాన్ని మాటలతోటి వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకు? మనసులో ఇమడక అది ఇంకా పొంగి 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 బయటకు వచ్చేసి అది వాగ్ రూపంలో బయటకు వస్తుంది. కొంతమంది కన్నులతోటి ఆనందాన్ని అంతటినీ కూడా చూపిస్తూ ఉంటారు. కన్నులలో నీళ్లు తిరిగి ఆనంద బాష్పాలుగా అవి బయటికి వస్తూ ఉంటాయి. అలా అమ్మ ఎదలో కూడా ఎప్పుడైతే మనం వెళ్ళి ఆ తల్లిని దాసోహం సమర్పిస్తామో, అమ్మ ఎదలో కూడా కరుణ ఉప్పొంగుతోంది. అసలే ఆవిడ కరుణా స్వరూపురాలు, ముద్ద కట్టినటువంటి కరుణామూర్తియే ఆవిడ. ఎప్పుడైతే మనం వెళ్ళి దాసోహం సమర్పిస్తామో అలా ముద్దగా ఉన్నటువంటి ఆ కరుణ అంతా కూడా ఏదో మైనం కొంచెం నిప్పు దగ్గరికి తీసుకుని వెళితే ఆ మైనం ఎలా అయితే కరిగిపోయి ఒక ద్రవ రూపంలో దాలుస్తుందో, మనం వెళ్ళి అంజలి కట్టిద్దాము అని సిద్ధపడిపోతూ ఉంటేనే మూర్తిభవించినటువంటి ఆ కరుణ కరిగి రసప్రవాహంగా మారి ఆ కన్నుల నుండి కటాక్షములుగా మన మీదకు వస్తున్నాయి అని అందంగా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. అలా మూర్తిభవించినటువంటి కరుణే ఆ కరిగి ఆవిడ మనసులో నిలవక అది బయటకి
ప్రవహిస్తోంది. ఆ కరుణారస ప్రవాహం ఎలా ఉంది అంటే ఆ విశాలంగా ఉన్నటువంటి నేత్రాలను మరీ ఎంత విశాలంగా చేసి ఆ కరుణా ప్రవాహం బయటికి మన మీద కటాక్షము క్రీగంటి చూపుల ద్వారా ఆ కటాక్షములన్నీ కూడా మనని వచ్చి చేరుతున్నాయి అంటున్నారు. దీనికి మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఒక బ్యాగ్లో మనం బట్టలు సర్దుతూ ఉంటాం. ఎన్ని బట్టలు సర్దగలము అంటే దాంట్లో ఎన్ని బట్టలు పడతాయో అన్ని బట్టలు సర్దుతాం. కానీ మనకి ఆశ ఎక్కువగా ఉంటే ఇంకా బట్టలు పెట్టాలని 4-5 బట్టలు కుక్కిన తర్వాత ఆ జిప్పు వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, బలవంతంగా ఆ బ్యాగ్ని దగ్గరికి చేర్చి అప్పుడు జిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నిజానికి ఆ బట్టలలో 4 బట్టలు పట్టినప్పటికీ కూడా మనం ఎక్కువగా పెట్టాం కాబట్టి పాపం ఆ జిప్పు కొంచెం సాగి ఇంకా ఒక 4 జతలు పట్టేటట్టుగా బ్యాగ్ కొంచెం విశాలం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా తల్లి మనసులో ఉన్నటువంటి కారుణ్యం అనేటటువంటి రసప్రవాహం, కారుణ్యం ఉప్పొంగి ప్రవహిస్తూ రసప్రవాహమై ఆ 2 తిరునేత్రముల గుండా ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ఆ కట్టలు తెంచుకొని ఆ కన్ను రెప్పలే హద్దులుగా ఉంటే ఆ కన్ను రెప్పలను దాటి ప్రవహిస్తోంది ఆ కరుణారసము. ఆ కనురెప్పలను దాటి ప్రవహించడం వల్ల ఆ తిరునేత్రములు కూడా స్ఫారములవుతున్నాయి, అంటే విశాలములవుతున్నాయి. మనల్ని చూడగానే ఆనందంతో శ్రీదేవి యొక్క తిరునేత్రములు, విశాలంగా ఉండేటటువంటి తిరునేత్రములు ఇంకా విశాలమవుతున్నాయి. చూడండి, మనకి ఇష్టమైనటువంటి వారిని 4-5 సంవత్సరాల తర్వాత చూసామనుకోండి, అప్పుడు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ మనం కన్నులు ఆటోమేటిక్గా విశాలం అవుతాయి. అలాగే తల్లి యొక్క కన్నులు కూడా ఈ జీవులందరినీ ఎవరైతే వెళ్ళి ఆవిడ్ని పాదార విందాలని ఆశ్రయించాలి, ఆవిడని సేవించాలి అని ఆ శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాయకి సన్నిధిలో చేరుతారో వారందరినీ చూసి ఆ తల్లి ఆనందంతో ఆవిడ యొక్క తిరునేత్రములు కూడా స్ఫారములవుతున్నాయి, విశాలములవుతున్నాయి. అలాంటి విశాల నేత్రములతోటి ఆ కరుణా తరంగాలను, అపాంగ తరంగములన్నిటినీ కూడా మన మీద ప్రసరింపచేస్తాయి. అపాంగము అంటే క్రీగంటి, కంటి కొస, ఆ రెప్ప వచ్చి కలుసుకునేటటువంటి చోటు అపాంగములు. ఆ అపాంగములు స్ఫారములవుతున్నాయి. అవి కూడా బాగా విశాలమై ఆ విశాలమైనటువంటి క్రీగంటి చూపుల నుండి ఆ దయారసము ప్రవహిస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్ఫారము అంటే చాలు, నిజానికి భట్టర్ వారు స్ఫారము అంటే విశాలమైంది అనేటటువంటి విషయం తెలుపబడుతుంది. కానీ భట్టర్ వారు ఇక్కడ కారుణ్యాన్ని, అమ్మ యొక్క కారుణ్యాన్ని సమగ్రంగా తెలియచేయడం కోసం అపాంగ తరంగా అనేటటువంటి కూలంకషము అని ఇంకొక పదాన్ని కూడా, స్ఫారము అంటేనే విశాలమైనటువంటిది, కూలంకషము అని ఇంకొక పదాన్ని ఎందుకు భట్టర్ వారు ప్రయోగిస్తున్నారు అంటే ఆవిడ కారుణ్యాన్ని సమగ్రంగా చెప్పడం కోసం ఒక మాట వేస్తే సరిపోదండి. అమ్మ దయను సమగ్రంగా చెప్పడం కోసం ఒక పదాన్ని వేస్తే సరిపోదు, 2-3 పదాలు వేసినా కూడా అది తక్కువ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కూలంకష, స్ఫారము, ఒడ్లు ఒరుసుకొని ప్రవహించేటటువంటి దయా ప్రవాహం. అది హద్దులను దాటి నది ప్రవహిస్తే ఎలా అయితే ఆ నది విశాలమైపోతుందో అలాంటి దయా ప్రవాహం అది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ అపాంగాలలో 1-2 పడితేనే చాలు, మనకి ఇంద్రత్వమో బ్రహ్మ పదవో ఏదో వస్తుంది. కానీ తల్లి ఆవిడ దగ్గరికి వెళ్ళినటువంటి వారందరి మీద కూడా ఇలాంటి కూలంకషమైనటువంటి దయారసాన్ని కటాక్షములతోటి ప్రసరింపచేస్తోంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఆ వెడల్పైనటువంటి తిరునేత్రములతోటి ఇలాంటి దయారసాన్ని ప్రవహింపచే అపాంగ తరంగముల పదప్రయోగం చూడండి. తరంగములు అని చెప్తున్న, తరంగం అంటే అలలు. సముద్రంలో చూస్తే కెరటాలు, సముద్రంలో చూడండి ఒక తరంగం వస్తుంది, ఒక తరంగం వచ్చి ఉండిపోతుందా సముద్రంలో? లేదు. ఒక తరంగం వచ్చి ఒడ్డున కొడుతుంది, దాని వెనకాలే మరొక తరంగం వస్తుంది, దాని వెనకాల మరొక తరంగం వస్తుంది, మరొక కెరటం వస్తుంది. అలా సముద్రంలో నిత్యము ఆ కెరటాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా అయితే వస్తూ ఉంటాయో, ఇక్కడ ఆమెని వెళ్ళి సేవించినటువంటి, రంగనాయకిని వెళ్ళి సేవించినటువంటి ఆ జీవుల మీద కారుణ్యం అనేటటువంటి ఆ కటాక్షములు కూడా అలా తరంగాలు, సముద్రంలో తరంగాలు ఎడతెరిపి లేకుండా తరంగములు ఎలా అయితే వచ్చి ఆ ఒడ్డును కొడుతూ ఉంటాయో, జీవుడి మీద, జీవులందరి మీద ఆవిడ కరుణా కటాక్షము ఆ విధంగా కురిపిస్తుంది. కారుణ్య
కూలంకషస్పారాపాంగతరంగమంబ అని ఆ తల్లి ఆ కటాక్షములన్నిటినీ కూడా ఒకటి కాదు మరెన్నో ఎన్నో 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 ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అలాంటి కటాక్షములన్నిటినీ కూడా కురిపిస్తుంది తల్లి అనేటటువంటి విషయాన్ని ఆ అపాంగ తరంగములతోటి పోలుస్తున్నారు భట్టరవారు. అలాంటి తిరుముఖ మండలం తిరునేత్రము కలిగినటువంటి ఆవిడ. అంతేకాదు మధురం ముగ్ధం ముఖం బిభ్రతిం, మధురమైనటువంటి అంటే పరమభోగ్యమైనటువంటి తిరుముఖ మండలము, అతి సౌందర్యంతో విలసిల్లేటటువంటి తిరుముఖ మండలాన్ని మనం సేవిస్తున్నాం. ఎందుకంత సౌందర్యవంతంగా ఉంది, ఎందుకంత భోగ్యంగా ఉంది అంటే ఈనాటికి కదా వారందరూ కూడా వచ్చి నన్ను చేరారు అనేటటువంటి ఆనందం అంతా కూడా తిరుముఖ మండలంలో చూడొచ్చు. అందుకే అంత పరమభోగ్యంగా తల్లి ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఆ కరుణా కటాక్షాలన్నిటినీ కూడా క్రీగంటి చూపులతోటి తరంగములుగా ప్రసరింపచేస్తూ అంత సుందరంగా తల్లి యొక్క తిరుముఖ మండలం ఉందండి. అలాంటి తిరుముఖ మండలాన్ని ఏమని కోరుకుంటున్నారు భట్టర్వారు? ప్రతికలం పశ్యేమా, ప్రతి క్షణం కూడా అమ్మా నీ సన్నిధిని ఇలా చేరి నీ పాదార విందాలకి దాసోహం సమర్పిస్తూ నీ అభయహస్తంలో ఉండేటటువంటి ఆ అభయత్వాన్ని పొందుతూ నీ క్రీగంటి చూపుల నుండి వచ్చేటటువంటి కారుణ్య రసప్రవాహ తరంగములను అనుభవిస్తూ ఎప్పటికీ కూడా మేమందరం కూడా నీ దగ్గర ఇలాగే ఉండాలి, నిన్నెప్పుడూ ఇలా సేవిస్తూ నీ కటాక్షములు ఎప్పుడూ కూడా మేము ఇలా పొందుతూ ఉండాలి. అందుకే ప్రతికలం పశ్యేమా, ప్రతి క్షణము కూడా నిన్ను ఇలా మేము సేవించేటట్టుగా మమ్మల్ని కటాక్షించండి అనేటటువంటి ప్రార్థన చేస్తున్నారు భట్టర్వారు తల్లి దగ్గర. అద్భుతమైనటువంటి చమత్కారం చూడండి. దాసోహం సమర్పించేటప్పుడేమో మమ అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు. ఏకం న్యంచ నతిక్షణం మమ, నా నమస్కారములను స్వీకరించడానికి తల్లి పాదార విందాలను చాచి ఉంచింది అని. మమ నేను నమస్కరిస్తున్నాను, దానిని స్వీకరించడం కోసం తల్లి ఉంది అంటున్నారు. ఫలాన్ని ఆస్వాదించేటప్పుడు ఏమని చెప్తున్నారు? త్వాం ప్రతికలం పశ్యేమా, ఎప్పటికీ మేము ఇలాగే నిన్ను సేవిస్తూ ఉండాలి. మేము, అక్కడేమో నేను, ఇక్కడేమో మేము. అంటే మహనీయుల యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే సాధన చేసి ఒక విషయాన్ని ఫలాన్ని పొందడం కోసం ప్రయత్నమేమో వారు మాత్రమే కష్టపడి ఆ ప్రయత్నాన్నంతటినీ కూడా చేస్తారు. ఒకసారి ఫలం లభించిన తర్వాత ఆ ఫలాన్ని వారొక్కరే ఆస్వాదించరు. వారితో కలిపి వారితో ఉన్నటువంటి ఆ గోష్ఠి అందరికీ కూడా ఆ ఫలాన్ని అనుభవింపచేస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి దాసోహాది సాధనముల కష్టమంతా కూడా మేము చేస్తున్నాము అని భట్టర్వారు ముందు ఏకం న్యంచ నతిక్షమం మమ అనేటటువంటి పదం, మమ అనేటటువంటి పదంతో చెప్తున్నారు. ఆ కారుణ్య కూలంకష స్పారాపాంగ తరంగములన్నీ కూడా ఎవరి మీద పడాలి, ఎవరిని కటాక్షించాలి అంటే మమ్మల్ని అందరినీ అని, మనందరినీ కూడా వారి వెనకాల చేర్చుకొని ఆవిడ కటాక్షం పడేటటువంటి విధంగా భట్టర్వారు ఇక్కడ కటాక్షిస్తున్నారు. మనకి సందేహం ఉన్నా, తల్లి కటాక్షిస్తుందో కటాక్షించదో అని సందేహం ఉన్నా, నేనిన్ని దోషాలు చేశాను, నన్ను తల్లి రక్షిస్తుందా, తల్లి క్షమించలేనటువంటి దోషాలు కూడా నేను చేశాను, ఆ తల్లి క్షమిస్తుందో క్షమించదో అనేటటువంటి సందేహమే లేదు. ఈ శ్లోకాన్ని చదువుకుంటే భట్టర్వారి మీద రంగనాయకికి అపారమైనటువంటి ప్రేమ కాబట్టి వారేమో ప్రార్థన చేస్తూ మనందరినీ వారి వెనకాల ఉంచుకొని ఆ తల్లి పాదార విందాల దగ్గరికి చేరుస్తున్నారు. కాబట్టి చేరేటప్పుడేమో వారు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే భట్టర్వారిని చూసి తల్లి కటాక్షించడం మొదలుపెట్టిందో అప్పుడు ఆ వారి వెనకాల ఉన్నటువంటి మనందరినీ కూడా ముందుంచేసి మా అందరినీ నువ్వు కూడా కటాక్షించాలి అని ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు. కాబట్టి హాయిగా మనని రంగనాయకి కటాక్షిస్తుందో కటాక్షించదో తెలియదు, కానీ భట్టర్వారు చేసినటువంటి ప్రార్థనని మనం నిత్యము సేవిస్తే గనక ఆ తల్లి కటాక్షము పరిపూర్ణంగా మనకి
కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఎలాంటి తల్లిని? పద్మే స్థితాం పద్మవర్ణాం అని పద్మాసనం మీద సుఖంగా వేయించేసినటువంటి తల్లి, అందరినీ అనుగ్రహించడానికి కోసం కుడి పాదాన్ని క్రిందకు చాచినటువంటి తల్లి, ఎడమ పాదాన్ని హాయిగా సుఖాసీన స్థితిలో పద్మం మీద వేయించేసి ఉన్నటువంటి ఆ తల్లిని, అలాంటి ఒక హస్తంతో అభయముద్రను చూపిస్తున్నటువంటి ఆ తల్లి, మరొక పద్మం మీద సుఖం, మధ్యలో పద్మం మీద సుకుమారంగా వేయించేసినటువంటి తల్లి, ఆ ప్రసన్నమైనటువంటి మధురమైనటువంటి తిరుముఖ మండలం, సౌందర్యంతో నిండినటువంటి ఆ తిరుముఖ మండలాన్ని సేవిస్తూ ఆవిడ తిరునేత్రముల నుండి కరుణా రస ప్రవాహం కూలంకషంగా కట్టలు తెంచుకొని ఒడ్లు వరుసుకుంటూ ప్రవహించేటటువంటి ఆ కారుణ్యముతోటి నిండి విశాలమైనటువంటి తిరునేత్రముల నుండి, ఆ క్రీగంటి చూపుల నుండి అపాంగ తరంగములు వచ్చి మనల్ని ముంచెత్తుతుంటే, అలాంటి మేము నిత్యము కూడా అలా నిన్ను సేవించాలి. ఎప్పుడూ కూడా శ్రీరంగనాయకి సన్నిధిలో ఆవిడ పాదార విందాల దగ్గర ఉండి ఆవిడ అభయహస్తం నుండి కలిగేటటువంటి అభయాన్ని ఆస్వాదిస్తూ, ఆవిడ క్రీగంటి చూపుల నుండి ప్రవహించేటటువంటి దయారసాన్ని అనుభవిస్తూ నిత్యము కూడా తల్లి యొక్క తిరుముఖ మండలాన్ని అలా సేవిస్తూ ఉండేటట్టుగా, ప్రతి క్షణము ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రతి క్షణము అనటంలో ఆ భోగ్యత, ఆ తల్లి యొక్క తిరుమేనిలో ఉండేటటువంటి ఆ భోగ్యత మనకి ప్రాప్యము అదే అనేటటువంటి విషయము. మనం పొందవలసినటువంటి ఉపేయం ఏమిటి, ఫలం ఏమిటి అంటే ఆ తల్లి యొక్క క్రీగంటి చూపుల నుండి వచ్చేటటువంటి ఆ కరుణ కటాక్షములను పొందడమే మన ప్రాప్యము అనేటటువంటి విషయాన్ని అలా నిత్యము కూడా ఆ తల్లిని సన్నిధిని చేరి సేవిస్తూ ఉండాలి. తల్లి సన్నిధిని చేరలేకపోయామా, భట్టర్ వారు ఆ తల్లి సన్నిధిలో ఉన్నట్టుగా వేసినటువంటి ఈ చిత్రలేఖనాన్ని మనసులో ఉంచుకొని, ఆ తల్లి రూపాన్ని మనసులో ఉంచుకొని నిత్యము కూడా ఆ తల్లి సన్నిధిలో ఉన్నట్టుగానే భావించి, ఆవిడ అభయహస్తం కిందే మనం ఆ అభయహస్తం యొక్క అభయంలోనే మనం ఉన్నామని భావన చేస్తూ కారుణ్య కూలంకషస్ఫారాపాంగ తరంగాలను నిత్యము అనుభవిస్తూ ముగ్ధం మధురం ముఖాన్ని నిత్యము కూడా మనసులో తలుచుకుంటూ పశ్యేమ ప్రతికలం పశ్యేమ త్వాం ప్రతికలం పశ్యేమ తల్లి, ప్రతి క్షణము కూడా నిన్ను ఇలా సేవించేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని భట్టర్ వారు ప్రార్థన చేస్తూ ఉంటే వారి వెనకాల ఉండి మనం కూడా తల్లిని ప్రార్థించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏకం యంచ్య నతిక్షమం మమ పరం చాకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకషా స్వారాపారతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతి. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.